జనగామ పట్టణంలో 33 కోట్లతో గత 5 సంవత్సరాల క్రితం మరి పనులు ప్రారంభించారు. ఈ సెంటర్ డివైడర్ పనులను ప్రారంభించారు. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నట్టుగా పనులు కూడా సరిగా పూర్తి కాకముందే ఎక్కడి పిచ్చలు అక్కడనే ఊసిపోతూ ఉన్నాయి. ఈరోజు చైర్మన్ గారు ఈరోజు కమిషన్ల కక్కుతితో పనిచేసేటువంటిది కనబడతా ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేది కనబడతా ఉన్నది. ఈరోజు కాంట్రాక్టర్ల కమిషన్లతోటి మరి ఈరోజు పబ్బం గడుపుతున్నటువంటి తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు 33 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తే ఇప్పుడు ఎక్కడికెక్కడ పగిలిపోతూ ఉన్నాయి. నీళ్లు వేయకుండా నాణ్యత ప్రమాణాలు లేకుండా కట్టినటువంటిది ఉన్నది. కాబట్టి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వారి నుండి డబ్బులు రికవరీ చేసి మళ్ళీ కట్టించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జనగామ పట్టణ కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మున్సిపల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోకన్గారెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనగామ పట్టణ సుందరీకరణ పనులు జరుగుతున్న క్రమంలో 2019 సంవత్సరంలోనే ప్రారంభంలోనే చెప్పినాం, నాసి రకంగా పనులు చేపడుతూ ఉన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని గత 5 సంవత్సరాల క్రితమే సిపిఎం చెప్పింది. వివిధ పత్రికలలో అదే రకంగా మీడియా ఛానళ్లలో వచ్చింది. ఆనాటి జిల్లా కలెక్టర్ కూడా సిపిఎం రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాం. అయినా పట్టించుకోని ఫలితంగా ఇవాళ డివైడర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తయి 2 సంవత్సరాలు కూడా నిండక ముందుకే ఎక్కడ కూలిపోతూ ఉన్నాయి, పలిగిపోతూ ఉన్నాయి. వీటిని మెయింటెనెన్స్ లేదు. అంతేకాకుండా ఇవాళ సెంటర్ లైట్ డివైడింగ్ వర్క్, అదే రకంగా మరి ఇలా సెంటర్ వర్క్ ఏదైతే ఉన్నదో, స్ట్రీట్ లైట్ వర్క్ ఏదైతే ఉన్నదో 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఈ మున్సిపాలిటీ పాలక మండలి. అదే రకంగా అధికారులు, కలెక్టర్లు అనేక మంది మారిండ్రు. వాళ్ళంతా కమిషన్లు తీసుకున్నారు. ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన చేయకపోతే మళ్ళీ ఇంకా సబ్ కాంట్రాక్టర్లు 2 ఇచ్చిర్రు. ఇవాళ ఆ కాంట్రాక్టర్లందరూ కూడా ఇష్టానుసారంగా పనులు చేసి ఇష్టానుసారంగా బిల్లులు లేపి ఇవాళ కోట్లకు పడిగెత్తిర్రు. ప్రజలు మాత్రం అవస్థల పాలవుతూ ఉన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిర్రు. ఈ అంశం మీద మరి సంబంధిత అధికారులు ఎవరైతే ఈ కాలంలో పనిచేసి ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే రకంగా కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఆయనను బ్లాక్ లిస్టులో పెట్టాలి, రికవరీ చేయాలి. ఈ అంశం మీద సిపిఎం న్యాయ పోరాటం కూడా చేస్తుందని చెప్పేసి కోర్టు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జనగామ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్కి సంబంధించిన డివైడర్స్ వర్క్స్ ఏదైతుందో దాన్ని పరిశీలించడం జరుగుతుంది. సోదరులారా, మరి ప్రభుత్వం ఈ సెంట్రల్ డివైడింగ్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు గతంలో కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినటువంటి డబ్బులు నాణ్యతా ప్రమాణాలు కట్టడం వల్ల ఈరోజు ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది. దీనికి కారణం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రెండవది కాంట్రాక్టర్ కక్కుర్తిపడి పనిచేయడం వల్ల ఈరోజు జనగామ పట్టణ ప్రజలకు శాపంగా మారిందని సిపిఎంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు కట్టినటువంటి డివైడర్లో వర్క్ ఏదైతుందో మొత్తం నాణ్యతా లోపం వల్ల ఉట్టిగానే కూలిపోతున్న పరిస్థితి ఉంది. క్యూరింగ్ చేయలేదు, దాంట్లో సిమెంట్ లేదు, ఓన్లీ డ్రగ్స్ కలిపి ఇది నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ హన్మకొండ రోడ్డు కానీ, కలెక్టర్ ఆఫీసు దగ్గర కానీ, అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు దగ్గర కానీ, కూర్చున్న గాంధీ దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ మొత్తం ఎక్కడ డివైడ్ అక్కడ పగిలిపోయి కూలిపోతున్న పరిస్థితి ఉంది. ఆ చెట్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగా చేయట్లేదు. అందుకోసం ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఈ పనిని పూర్తి చేయకపోతే, లేదు ఈ జరిగిన లోపాలు సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముట్టడి చేస్తామని సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్.